మహాభారతంలో ఎన్నో గొప్ప కథలున్నాయి కదా. వాటిలో బలానికి, అహంకారానికి, వినయానికి మధ్యున్న సంబంధాన్ని చెప్పే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఒక్క పువ్వు కోసం మొదలైన ప్రయాణం ఒక మహాయోధుడి గర్వాన్ని ఎలా అణిచివేసింది చాలా ఆసక్తిగా ఉంది కదూ. ఒక చిన్న కోరిక ఒక గొప్ప వీరుడి బలానికి అసలైన అర్థాన్ని ఎలా నేర్పిందో చూద్దాం. సరే, కథలోకి వెళ్ళిపోదాం. పాండవులప్పుడు పర్వతాల్లో ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణం. ఉన్నట్టుండి గాలిలో తేలుకుంటూ ఒక దైవికమైన పువ్వు, 1000 రేకులున్న సౌగంధిక పుష్పం నేరుగా ద్రౌపది దగ్గరకు వచ్చిపడింది. ఆ పువ్వు వాసన, దాని అందం ద్రౌపదిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వెంటనే ఆమె ఎంతో ఇష్టంగా అడిగింది. చూశారా, ఎంత చిన్న కోరిక, కాని ఈ చిన్న కోరికే ఓ పెద్ద కథకు నాంది పలికింది. ఇక ద్రౌపది కోరిక వినగానే భీముడు ఆగలేకపోయాడు. వెంటనే బయల్దేరాడు. ఎలా వెళ్తున్నాడో తెలుసా? ఒక మదపు టేనుగులా. ఆయన గర్జనలకు పర్వతాలు దద్దరిల్లిపోతున్నాయి. అడుగులకి నేల కంపిస్తోంది. అడవిలోని జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి. అలా వెళ్తున్న భీముడికి దారిలో ఒక ఊహించని అడ్డంకి ఎదురైంది. అదేంటంటే ఒక ముసలి కోతి. అది హాయిగా దారికడ్డంగా తన తోకను పెట్టుకుని పడుకుంది. భీముణ్ణి చూసి ఆ కోతి ఏమాత్రం కంగారు పడలేదు. పైగా, అయ్యా, నేను ముసలివాడినే, ఒంట్లో ఓపికలేదు, కదలలేను, నువ్వే నా మీదుగా దాటుకుని వెళ్ళిపో అని చాలా నెమ్మదిగా చెప్పింది. నిజానికి భీముడికది పెద్ద పనేం కాదు. కాని అతను కాస్త ఆగాడు. ఎందుకంటే ఏ జీవిని అయినా దాటి వెళ్లడం ధర్మం కాదు. ప్రతి జీవిలోనూ దైవముంటాడని ఆయన నమ్మకం. అందుకే ఒప్పుకోలేదు. ఇక భీముడికి ఓపిక నశించింది. తన బలాన్ని చూసి కూడా ఈ కోతి ఇలా మాట్లాడుతోందేంటి అని, ఓయ్, నేనెవరో తెలుసా నీకు? సాక్షాత్తూ సముద్రాన్ని లంఘించిన హనుమంతుడి సోదరుడిని, వాయుదేవుడి కుమారుడిని అని గర్వంగా చెప్పాడు. భీముడి మాటలకు ఆ కోతి ఏమాత్రం బెదరలేదు. పైగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి, అలాగా, సరే, అయితే నా తోకను పక్కకి జరిపి నీ దారిన నువ్వెళ్ళు అని చాలా సింపుల్గా చెప్పేసింది. ఆ ఒక్క మాటతో భీముడి గర్వమంతా నీరుగారిపోయింది. ఇక్కడ నుంచే అస్సలు కథ మొదలవుతుంది. భీముడి అపారమైన శారీరక బలానికి అస్సలైన పరీక్ష ఎదురవుతుంది. సరే, ఈ తోకను తీయడమెంత పని అనుకుని ముందుగా తన ఎడమ చేత్తో ఆ తోకను కదిలించడానికి ప్రయత్నించాడు. అది కదలలేదు. సరే అని ఈసారి 2 చేతులతో గట్టిగా ప్రయత్నించాడు. అప్పుడు అంతే. చివరికి తన పూర్తి బలాన్ని ఉపయోగించాడు. అతని కండరాలు ఉబ్బిపోయాయి. శరీరం మొత్తం వణిగిపోతోంది. కాని ఆ తోక అంగుళం కూడా కదలలేదు. ఆలోచించండి, పర్వతాలను పిండి చేయగల భీముడు ఒక కోతి తోకను కదపలేకపోయాడు. అతని బలం తొలిసారిగా ఓడిపోయింది. ఆ క్షణం భీముడి అహంకారమంతా పగిలిపోయింది. తన ఓటమిని అంగీకరించాడు. వెంటనే వినయంగా చేతులు జోడించి, స్వామీ, మీరెవరో నాకు తెలియదు, దయచేసి మీ నిజరూపాన్ని చూపించండి అని వేడుకున్నాడు. భీముడు చూపిన ఆ వినయమే ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించింది. ఇద్దరు సోదరుల అద్భుతమైన కలయికకు దారితీసింది. ఆ కోతి మరెవరో కాదు, సాక్షాత్తూ హనుమంతుడు, భీముడి సొంత అన్న. ఈ నిజం తెలియగానే భీముడు ఆనందంతో, భక్తితో ఆయన పాదాలపై పడిపోయాడు. ఇదెంత ఊహించని కలయిక గదా. అప్పుడు భీముడు, అన్నా, సముద్రం దాటేటప్పుడు నువ్వు చూపిన రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని అడిగాడు. వెంటనే హనుమంతుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. అబ్బా, ఆ రూపం ఒక పెద్ద పర్వతంలా ఉంది. దానినుంచి వస్తున్న తేజస్సును భీముడి కళ్ళు తట్టుకోలేకపోయాయి. అంతటి మహాశక్తిమంతమైన రూపం అది. మళ్లీ తన మామూలు రూపాలికి వచ్చిన తర్వాత హనుమంతుడు ప్రేమగా భీముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ ఒక్క కౌగిలితో భీముడికి శారీరక బలంతో పాటు ఒక కొత్త మానసిక బలం, ధైర్యం కూడా వచ్చాయి. అంటే భీముడు బయల్దేరింది ఆ సౌగంధిక పుష్పం కోసం. కాని అతనికి దొరికిన అసలైన బహుమతి ఆ పువ్వు కాదు, అంతకు మించిన జ్ఞానం, ఒక దైవికమైన వాగ్దానం. అదేంటంటే, హనుమంతుడు మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తానని మాటిచ్చాడు. ఎలాగంటే, భీముడు గర్జించినప్పుడు తన గర్జనను కూడా కలుపుతానని, అలాగే అర్జునుడి రథంపై ఉన్న జెండామీద తను ఉండి విజయాన్ని చేకూరుస్తానని చెప్పాడు. ఇది ఎంత పెద్ద వరం!
ఇక తన అన్నయ్య మార్గదర్శకత్వంతో భీముడు చాలా సులభంగా ఆ సరస్సు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడి రక్షకులను ఓడించి ద్రౌపది కోరుకున్న పువ్వులను తీసుకుని వెనక్కి వచ్చాడు. కాని ఈసారి అతను కేవలం పువ్వులతో కాదు, వినయం అనే ఒక గొప్ప పాఠంతో తిరిగి వచ్చాడు. మొత్తానికి ఈ కథ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది. అసలు నిజమైన బలమెక్కడుంది? మన కండల్లోనా, లేక మన అహంకారాన్ని జయించే వినయంలోనా? దీని గురించి ఆలోచించాలి.